మై నేమ్ ఈస్ గణపతి. ఇక్కడ ఆల్ కుకింగ్స్ మేమే చేస్తాం. ఇక్కడ మన దగ్గర మినీ, మీడియం, లార్జ్ 3 కాంబోస్ ఉంటాయి. ఎనీ చాయిస్. వీటిలో 25 వెరైటీస్ ఉంటాయి. మనం మినీలో వచ్చి 3 వెరైటీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీడియంలో 5 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లార్జ్లో 7 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ కాంబోస్ 3 అన్లిమిటెడ్ రైస్. 3 టైప్ రైస్ అయితే వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ 3 టైప్ రైస్ వస్తుంది. అన్లిమిటెడ్ రైస్ ఉంటుంది. ఇంకా మనకు ఇది మీ చాయిస్. లార్జ్లో 7 వెరైటీస్ ఉన్న 25 ఐటమ్స్లో మీ 7 పిక్ చేసుకోవచ్చు. మీడియంలో 5 పిక్ చేసుకోవచ్చు. మీ మినీలో వచ్చి 3 పిక్ చేసుకోవచ్చు. గ్రేవీ చికెన్, గోంగూర, ప్రాన్, నాటుకోడి, ఫిష్ ఫ్రై, నెత్తలు, అపోలో ఫిష్, తలకాయ కూర, క్రాప్స్. ఇక్కడ మనకి మ్యాంగో ఫిష్ పుల్స్లో ఎక్కువ బెండకాయ, మామిడికాయ వేసి స్పెషల్గా చేస్తారు. ఆల్ వెరైటీస్ బాగుంటుంది. లెగ్ పీసెస్, గోంగూర చికెన్, డీప్ ఫ్రై చికెన్, బోటీ. ఇంకా మనకి వెరైటీస్ సండే అంటే మనకి స్పెషల్ ఐటమ్స్ ఇంకా వేస్తాం కాబట్టి సండే ఇంకా మనకి మోస్ట్లీ ఎక్కువ ఉంటాయి. మోస్ట్లీ ఇక్కడ రాగి ముద్ద, ఫిష్ పులుసు, రాగి ముద్ద, నాటుకోడి పులుసు ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ మనకి మాస్టర్ భీమవరం నుంచి ఒకరు అండ్ ఆల్రౌండ్, అంటే మేము ఈ కంట్రీ అని కాకుండా మొత్తం అన్ని కంట్రీలో చేస్తాము. సో అలా మేము ఇద్దరు కలిపి చేసుకుంటూ ఉంటాము. ఈయన ఎక్కువ మనకి మోస్ట్ సీనియర్. ఇక్కడ ఫిష్ పుల్స్ ఇవన్నీ మోస్ట్లీ ఎక్కువ చేయడం అయితే ఎక్కువ ఎక్స్పర్ట్గా బాగా చేస్తూ ఉంటారు. వెజ్లో వచ్చి మాస్టర్ ఎక్కువ వెరైటీస్ చేస్తున్నారు. వెజ్లో కూడా సేమ్ 3 టైప్ రైస్ వస్తుంది. అన్లిమిటెడ్ రైస్ ఉంటుంది. 7 వెరైటీస్ ఉంటాయి. యాక్చువల్గా మన దగ్గర జున్ను స్పెషల్గా తయారు చేసి తీసుకొస్తారు. ఎక్కువ లైక్ చేస్తుంటారు జున్ను. లైక్ లాస్ట్లో వాళ్ళు తిన్న తర్వాత జున్ను లాస్ట్లో తీసుకుంటారు. మోస్ట్లీ ఎక్కువ టేస్టీగా మనమే ప్రైవేట్గా చేస్తూ ఉంటాం కాబట్టి టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం తింటున్నది నేను మాత్రం వెజ్ అనమాట. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావటం. అంటే నేను కూడా యూట్యూబ్లో ఫుడ్ బ్లాగర్స్ వాళ్ళు తింటాం చూసి బాగుంటుంది అంటే ఇక్కడికి వచ్చాను. సో ఈరోజు నాన్ వెజ్ తినకూడదు, నేను వెజ్ తింటున్నా. మావాడు నాన్ వెజ్ తింటాడు. చాలా బాగుంది. బయట రెస్టారెంట్లో అన్నీ తినాలనిపిస్తుందిలే కానీ సపరేట్గా ఉంటాయి అన్నమాట. సో అన్నీ ఒకే కాంబినేషన్ రావటం అనేది చాలా బాగుంది. సో అన్నీ టేస్ట్ చేయొచ్చు ఇక్కడికి వస్తే. చాలా బాగుంది. వెజ్ కూడా చాలా బాగుంది. పులావ్ కానీ, పప్పు కానీ. సో చేపల పులుసు కూడా చాలా బాగుంది. రైస్ పరంగా కూడా చాలా చాలా ఓకే. క్వాంటిటీ కూడా మంచిగా బాగానే పెడుతున్నారు. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఓకే, చాలా బాగుంది. వచ్చి తినొచ్చు, ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ హైటెక్ సిటీలో వర్క్ చేస్తున్నాను. మా కొలీగ్ రిఫర్ చేశారు ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పి. సో వచ్చా మీరు టీమ్ లంచ్కి 5 ఐటమ్స్ కాంబో ట్రై చేసాము. 360 రూపీస్కి వర్త్ ఇట్ అనిపించింది. 5 ఐటమ్స్ చాలా వర్త్ ఇట్. బఫే సిస్టమ్కి వెళ్తే మనీ ఎక్కువ అవుతుంది, ప్లస్ అన్ని తినలేం కదా. ఇక్కడ మనకు కావాల్సిన ఫుడ్ మనకు తగ్గట్టుగా చాలా బాగా అనిపించింది. అశోక్ కుమార్. యాక్చువల్గా ఈ భీమవరం హోటల్ దగ్గర వచ్చినప్పుడు ఇది ఫస్ట్ టైం వచ్చాను. బేసికల్గా నేను ఓన్లీ నాన్ వెజ్ వదిలేసి వెజ్ తింటున్నాను. సో ఓన్లీ చాలా బాగుంది. అంటే సాంబారు చాలా బాగుంది, ప్లస్ ఫ్రైడ్ రైస్, కర్రీస్ కూడా బాగానే ఉన్నాయి.
అంటే యాక్చువల్గా ఈ సెంటర్లో మేము ఎప్పుడు రాము యాక్చువల్గా. జేఎన్టీయూ ఆ ఏరియాలో ఉంటే ఇంకా చాలా బాగుండేది యాక్చువల్గా. ఈ ఏరియాలో మేము ఎప్పుడు రాలేదన్నమాట. స్పెషల్గా మా ఫ్రెండ్స్ ఇవాళ దాన్ని ఏమంటారు లంచ్ కోసం అని చెప్పేసి వచ్చాను అనమాట. ఓకే బాయ్, థ్యాంక్ యూ.